వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం. ఒక దృగ్విషయాన్ని వీలున్నంత నిక్కచ్చిగా కొలవడానికి దృగ్విషయంలోని వివిధ పార్శ్వాలను సాంకేతికంగా తెలిపే ప్రక్రియ మాపనం అని అన్నవారు. ఆప్షన్ ఏ జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్, ఆప్షన్ బి కేహెచ్ దవే, ఆప్షన్ సి హార్ట్, ఆప్షన్ డి బ్లూమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. వార్షిక పరీక్షలు. ఆప్షన్ ఏ లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ బి రూపణ మూల్యాంకనం, ఆప్షన్ సి సంగ్రహ మూల్యాంకనం, ఆప్షన్ డి నిరంతర మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంగ్రహ మూల్యాంకనం. మన వాతావరణం అనే పాఠ్యాంశాన్ని బోధించిన ఉపాధ్యాయుడి పరీక్షలో జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పరీక్షాంశాలు చోటు చేసుకుంటే దానిలో లోపించింది. ఆప్షన్ ఏ విషయ సప్రమాణత, ఆప్షన్ బి తయారీ సప్రమాణత, ఆప్షన్ సి ప్రిడిక్టివ్ సప్రమాణత, ఆప్షన్ డి కాంకరెంట్ సప్రమాణత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విషయ సప్రమాణత. సరైన సమాధానం రాసిన వారి సంఖ్య డివైడెడ్ బై మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య ఇంటూ 100. ఇది ఆప్షన్ ఏ లక్ష్యాత్మక ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ సి వ్యాసరూప ప్రశ్నల డిఐసి, ఆప్షన్ డి లక్ష్యాత్మక ప్రశ్నల డిఐసి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్యాత్మక ప్రశ్నల ఎఫ్వి. హ్యాగ్లో సరైన సమాధానం రాసిన వారి సంఖ్య మైనస్ ల్యాగ్లో సరైన సమాధానం రాసిన వారి సంఖ్య డివైడెడ్ బై హ్యాగ్లో గల విద్యార్థుల సంఖ్య. ఇది ఆప్షన్ ఏ లక్ష్యాత్మక ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ సి లక్ష్యాత్మక ప్రశ్నల డిఐ, ఆప్షన్ డి వ్యాసరూప ప్రశ్నల డిఐ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్యాత్మక ప్రశ్నల డిఐ. డిఐ అంటే విచక్షణ గుణకం. ఏ అంశం మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్ ఏ కార్యసాధక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ బి యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ డి బ్రూనర్ బోధనా సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్రూనర్ బోధనా సిద్ధాంతం. విషయాన్ని 3 క్రమశ్రేణి పద్ధతులలో ప్రవేశపెట్టినప్పుడు విద్యార్థిలో సమగ్రమైన విషయ అవగాహన జరుగుతుందన్నది వీరి ఉద్దేశం. ఆప్షన్ ఏ బ్రూనర్, ఆప్షన్ బి కొహిలర్, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రూనర్. వ్యక్తి తన కోపాన్ని, కుంటనాన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద గాని వస్తువుల మీద గాని చూపించడం. ఆప్షన్ ఏ ప్రక్షేపణం, ఆప్షన్ బి విస్థాపనం, ఆప్షన్ సి వ్యక్తీకరణ, ఆప్షన్ డి పరిహారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విస్థాపనం. కార్ల్ రోజర్స్ అను శాస్త్రవేత్త ఈ క్రింది వాని రూపకర్త. ఆప్షన్ ఏ సంచిత ఇంటర్వ్యూ, ఆప్షన్ బి అనిర్దేశక ఇంటర్వ్యూ, ఆప్షన్ సి ప్రశ్నావళి, ఆప్షన్ డి ప్రక్షేపక విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనిర్దేశక ఇంటర్వ్యూ. సంతృప్తి సాధించడానికి సూత్రం. ఆప్షన్ ఏ సంతృప్తి ఈజ్ ఈక్వల్ టు సాధించిన విజయాలు బై కోర్కెలు, ఆప్షన్ బి సంతృప్తి ఈజ్ ఈక్వల్ టు కోర్కెలు డివైడెడ్ బై సాధించిన విజయాలు, ఆప్షన్ సి కోర్కెలు ఈజ్ ఈక్వల్ టు సంతృప్తి ఇంటూ సాధించిన విజయాలు, ఆప్షన్ డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సంతృప్తి ఈజ్ ఈక్వల్ టు సాధించిన విజయాలు డివైడెడ్ బై కోర్కెలు. సంసర్గవాద సిద్ధాంతాలుగా ఖ్యాతి పొందిన అభ్యసన సిద్ధాంతాలు.
ఆప్షన్ ఏ తారండైక్ ప్రతిపాదించిన యత్నదోష సిద్ధాంతం. ఆప్షన్ బి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ సి వాట్సన్ నిబంధన అభ్యసనం. ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఏ కొహెలర్. ఆప్షన్ బి తారండైక్. ఆప్షన్ సి లెవిన్. ఆప్షన్ డి స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తారండైక్. దీని ద్వారా జరిగే అభ్యసనాన్ని విజయపథవరణ అభ్యసనం అని కూడా అంటారు. ఆప్షన్ ఏ యత్నదోష పద్ధతి. ఆప్షన్ బి క్షేత్ర సిద్ధాంతం. ఆప్షన్ సి అంతర్దృష్టి సిద్ధాంతం. ఆప్షన్ డి సంకేత సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యత్నదోష పద్ధతి. సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను వినియోగించి అదే సహజ ప్రతిస్పందన తెప్పించి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే ప్రక్రియను ఏమని అంటారు? ఆప్షన్ ఏ అలవాటు. ఆప్షన్ బి నిబంధనం. ఆప్షన్ సి సాంప్రదాయం. ఆప్షన్ డి వైఖరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిబంధనం. వాట్సన్ దీనిపై ప్రయోగం చేసి నిబంధిత అభ్యసనను నిరూపించాడు. ఆప్షన్ ఏ 2 పిల్లులపై. ఆప్షన్ బి ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై. ఆప్షన్ సి ఎలుకపై. ఆప్షన్ డి గువా అనే చింపాంజీపై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై. పావ్లోవ్ కుక్కపై చేసిన ప్రయోగం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన. ఆప్షన్ బి పురోగమన నిబంధన. ఆప్షన్ సి సమతా స్థితి నిబంధన. ఆప్షన్ డి ఆర్ టైప్ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురోగమన నిబంధన. సహజ ఉద్దీపనకు చూపే సహజ ప్రతిస్పందన వేరొక అసహజ ప్రేరణ సమకూర్చడం వల్ల ఆ ప్రతిస్పందన కొనసాగక సమసిపోయినట్లయితే దానిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ నకారాత్మక నిబంధన. ఆప్షన్ బి అకారక నిబంధన. ఆప్షన్ సి సకారాత్మక నిబంధన. ఆప్షన్ డి పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నకారాత్మక నిబంధన. ప్రధాన ఉపాధ్యాయుడు అంటే భయం కలిగిన విద్యార్థికి అతనికి చెందిన వస్తువులన్నా అతని గది అన్నా భయం కలగడం. ఆప్షన్ ఏ ఉద్దీపన సామాన్యీకరణం. ఆప్షన్ బి ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ సి ఉన్నత స్థాయి నిబంధన. ఆప్షన్ డి శాస్త్రీయ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత స్థాయి నిబంధన. పావ్లోవ్ ప్రయోగంలోని కుక్కలో లాలాజలం ఊరాలి అనే నిబంధిత ప్రతిస్పందన బలవత్తరంగా కొనసాగాలంటే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. దీనిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ విలుప్తీకరణం. ఆప్షన్ బి అయత్నసిద్ధ స్వాస్థ్యం. ఆప్షన్ డి పునర్బలనం. ఆప్షన్ డి మచ్చిక చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పునర్బలనం. ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తం అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవం అనేది వీరి వాదన. ఆప్షన్ ఏ సంసర్గవాదులు. ఆప్షన్ బి గెస్టాల్ట్ వాదులు. ఆప్షన్ సి ప్రవర్తనవాదులు. ఆప్షన్ డి మనోవిశ్లేషణవాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గెస్టాల్ట్ వాదులు. దీనిలో అభ్యసనం కోసం సత్వర పరిష్కారాన్ని అన్వేషించడం అనే విషయం గమనించదగినది. ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసన పద్ధతి. ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధన పద్ధతి. ఆప్షన్ సి యత్నదోష పద్ధతి. ఆప్షన్ డి కార్యసాధక నిబంధన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసన పద్ధతి. శిక్షణ బదలాయింపు జరగదని పేర్కొన్నవారు ఆప్షన్ ఏ బ్రూనర్. ఆప్షన్ బి విలియం జేమ్స్. ఆప్షన్ సి తారండైక్. ఆప్షన్ డి బినే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విలియం జేమ్స్. గణితంలో విద్యార్థి ముందుగా అభ్యసించిన హిందూ మానంలోని న్యూమరేషన్
నొటేషన్ల పరిజ్ఞానం ఆంగ్లమాన పద్ధతి అభ్యసించేటప్పుడు అడ్డంకిగా, అవరోధంగా మారుతుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ బి అనుకూల బదలాయింపు, ఆప్షన్ సి శూన్య బదలాయింపు, ఆప్షన్ డి గరిష్ట బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతికూల బదలాయింపు. కుడి చేతితో చేయగలిగే పనిని సమర్థవంతంగా ఎడమ చేతితో చేసేందుకు పొందిన బదలాయింపు దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ శూన్య బదలాయింపు, ఆప్షన్ బి అనుకూల బదలాయింపు, ఆప్షన్ సి ఏకపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ డి ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్విపార్శ్వ బదలాయింపు. రసాయన శాస్త్రంలోని పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ల అమరిక ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు దోహదపడుతుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ సమరూపాంశాల పద్ధతి, ఆప్షన్ బి ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ సి సాధారణీకరణాల సిద్ధాంతం, ఆప్షన్ డి సమగ్ర ఆకృతి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమరూప అంశాల సిద్ధాంతం. సమగ్ర ఆకృతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గెస్టాల్ట్ సిద్ధాంతవేత్త. ఆప్షన్ ఏ వర్దిమర్, ఆప్షన్ బి కోఫా, ఆప్షన్ సి కొహిలర్, ఆప్షన్ డి పైవారందరూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరూ. ఒక పటాన్ని నిశితంగా చూస్తే అది ఒకసారి తెరిచి ఉంచిన పుస్తకంగాను, మరొకసారి బోర్లించి మూసి ఉంచిన పుస్తకంగాను కనిపిస్తుంది. దీనిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ సాంతత్య నియమం, ఆప్షన్ బి సామీప్య నియమం, ఆప్షన్ సి ఆకృతి క్షేత్ర నిబంధనం, ఆప్షన్ డి పూర్ణ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆకృతి క్షేత్ర నిబంధనం సంబంధం. అభ్యసనలో పీఠభూమి దశ ఏర్పడటానికి కారణం. ఆప్షన్ ఏ అభ్యసన పట్ల అనాసక్తి, ఆప్షన్ బి అభ్యసనకు అనువైన వాతావరణం లేకపోవడం, ఆప్షన్ సి కఠినత్వ స్థాయి అంశం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సాంఘిక అభ్యసనాన్ని పేర్కొన్నది. ఆప్షన్ ఏ వైగోట్స్కీ, ఆప్షన్ బి ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ సి ఇలియానోవ్, ఆప్షన్ డి కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్బర్ట్ బండూరా. మానసిక వికలాంగుల విద్యలో ప్రాథమిక స్థాయి విద్యా బోధన వయస్సు. ఆప్షన్ ఏ 6 నుండి 9 సంవత్సరాలు, ఆప్షన్ బి 4 నుండి 8 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 నుండి 11 సంవత్సరాలు, ఆప్షన్ డి 5 నుండి 9 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 6 నుండి 9 సంవత్సరాలు. పొగడ్త, చిరునవ్వు, కౌగిలింత, అభినందన మొదలైన పునర్బలనాలు ఏ రకానికి చెందినవి? ఆప్షన్ ఏ ప్రాథమిక, ఆప్షన్ బి సాంఘిక, ఆప్షన్ సి గౌణ, ఆప్షన్ డి సామాన్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక. సంఖ్యాపరమైన జ్ఞానాన్ని పొందడంలోనూ, సంఖ్యలను వ్యక్తపరచడంలోనూ, సంఖ్యలను చదవడంలోనూ, గణిత ప్రక్రియలలో సమస్యలు ఏ అభ్యసన వైకల్యం రకానికి చెందినవి? ఆప్షన్ ఏ అఫేసియా, ఆప్షన్ బి అలెక్సియా, ఆప్షన్ సి డిస్కాల్కులియా, ఆప్షన్ డి ఆగ్రాఫియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డిస్కాల్కులియా. విజువల్ ఆక్సిటీ పరీక్షించడానికి ఉపయోగించు చార్టు. ఆప్షన్ ఏ స్నెల్లెన్ చార్టు, ఆప్షన్ బి ఆక్సిటీ చార్టు, ఆప్షన్ సి మెడికల్ చార్టు, ఆప్షన్ డి అలెక్సియా చార్టు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్నెల్లెన్ చార్టు. సాధారణంగా ఆరోగ్యకరమైన కంటితో ఎదురుగా ఉన్న వస్తువులను చూసినప్పుడు ఆ వ్యక్తికి 180 డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ దృష్టిలోకి కనిపించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ దృష్టి క్షేత్రం, ఆప్షన్ బి దృష్టిలోపం, ఆప్షన్ సి దృష్టి దోషం, ఆప్షన్ డి సాధారణ దృష్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దృష్టి క్షేత్రం.
జీవించడం ద్వారా నేర్చుకోవడం అను సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి. ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి, ఆప్షన్ బి సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగశాల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు అంటే పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం అని చెప్పినవారు. ఆప్షన్ ఏ స్టీవెన్సన్, ఆప్షన్ బి బల్లార్ట్, ఆప్షన్ సి కిల్పాట్రిక్, ఆప్షన్ డి ఆర్మ్స్ట్రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బల్లార్ట్. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను అమర్చినవారు. ఆప్షన్ ఏ ఏల్, ఆప్షన్ బి అయోవా, ఆప్షన్ సి గెసెల్, ఆప్షన్ డి స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గెసెల్. వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి. ఆప్షన్ ఏ ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ సి క్రీడా పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతి సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ అన్నది. ఆప్షన్ ఏ బల్లార్డ్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి స్టీవెన్సన్, ఆప్షన్ డి డ్యూయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్టీవెన్సన్. కరిక్యులం అనే పదము ఈ పదం నుండి ఏర్పడింది. ఆప్షన్ ఏ కరీర్ అనే గ్రీకు పదం, ఆప్షన్ బి కరీర్ అనే లాటిన్ పదం, ఆప్షన్ సి కరీర్ అనే ఇటాలియన్ పదం, ఆప్షన్ డి కరీర్ అనే ఫ్రెంచ్ పదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కరీర్ అనే లాటిన్ పదం. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ జీ కారకం ప్రజ్ఞను నిర్ధారిస్తుంది, ఆప్షన్ బి జీ కారకం అభ్యసన అభిరుచుల వల్ల వస్తుంది, ఆప్షన్ సి ఐ ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ ఎస్, ఆప్షన్ డి ఎస్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3 Sn. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జీ కారకం అభ్యసన అభిరుచుల వల్ల వస్తుంది. స్వర్గం నుండి మలినరహితంగా భూమికి విసిరివేయబడిన ముత్యాలే బాలలు అని నిర్వచించినవారు. ఆప్షన్ ఏ రాబర్ట్సన్, ఆప్షన్ బి మాకియావెల్లి, ఆప్షన్ సి హరీస్, ఆప్షన్ డి గుల్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాకియావెల్లి. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు బాలల హక్కులను ప్రకటించింది? ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1959, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1995. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1959. బాలల హక్కులపై ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ ఏ 1989 నవంబర్ 20, ఆప్షన్ బి 1959 నవంబర్ 20, ఆప్షన్ సి 1948 నవంబర్ 20, ఆప్షన్ డి 1989 సెప్టెంబర్ 20. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1989 నవంబర్ 20. ఏ రోజున ప్రతి సంవత్సరం బాలల హక్కుల పరిరక్షణ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ నవంబర్ 20, ఆప్షన్ బి నవంబర్ 14, ఆప్షన్ సి డిసెంబర్ 10, ఆప్షన్ డి మే 10. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ 20. బాలబాలికలను వ్యాపార వస్తువులుగా మార్చటం, వారి చేత నిర్బంధ సేవలు చేయించడం అనునవి ఏ ప్రకరణ ప్రకారం చట్ట వ్యతిరేకం? ఆప్షన్ ఏ 24వ, ఆప్షన్ బి 23వ, ఆప్షన్ సి 19వ, ఆప్షన్ డి 14వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 23వ. మన రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారము 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి? ఆప్షన్ ఏ 39F, ఆప్షన్ బి 39 రెండవ, ఆప్షన్ సి 45వ, ఆప్షన్ డి 14వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 45వ. ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన
బాలల అభ్యున్నతి కోసం చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఎప్పుడు నిర్వహించింది? ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1959, ఆప్షన్ సి 1965, ఆప్షన్ డి 1966. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1989. కార్యక్రమాలలో పిల్లల్ని నిమగ్నం చేస్తున్నాం అని పెద్దలు చెప్పుకోవడానికి వీలుగా పిల్లల్ని కార్యక్రమంలో పాల్గొనటానికి అవకాశం కల్పించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ టోకెనిజం, ఆప్షన్ బి మ్యానిపులేషన్, ఆప్షన్ సి డెకరేషన్, ఆప్షన్ డి పార్టిసిపేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టోకెనిజం. 1992లో బాలల భాగస్వామ్య నిచ్చెనను ప్రతిపాదించిన వారు? ఆప్షన్ ఏ రోగర్ హార్ట్, ఆప్షన్ బి హారిస్, ఆప్షన్ సి గుల్డ్, ఆప్షన్ డి రాబర్ట్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రోగర్ హార్ట్. థ్యాంక్ యూ.